ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి రీసెంట్గా కొన్ని ఛానల్స్ వాళ్ళు అయితే కంప్లైంట్ చేసింది ఏంటంటే అన్న మా ఛానల్కి ఫుల్ మానిటైజేషన్ అయింది అంటే మాకు 1000 మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 4000 గంటలతో మేము మానిటైజేషన్ చేసుకున్నాం ఫుల్ మానిటైజేషన్ వచ్చింది ఫస్ట్లో రెవెన్యూ అంతా బాగానే వచ్చింది బట్ రీసెంట్గా మేము ఏ వీడియో పెట్టినా ఈవెన్ 20-30 వేల వ్యూస్ వచ్చిన ఆ వీడియో మీద ఒక్క యాడ్ కూడా రావట్లేదు ఒకసారి ఛానల్ చెక్ చేయండి అని కొంతమంది అయితే కంప్లైంట్ చేశారు సో వాళ్ళ ఛానల్స్ అన్నీ కూడా నేను చెక్ చేసిన తర్వాత నేను చాలా అంటే వేరే సిస్టంలో ట్రై చేశాను అండ్ మొబైల్లో చూశాను అండ్ ట్యాబ్ అన్నింటిలో కూడా చెక్ చేశాను బట్ యాడ్స్ అయితే రావట్లేదు కానీ వ్యూస్ మాత్రం వాళ్ళకి 30K 20K ఇట్లాగా వ్యూస్ అయితే వచ్చినాయి 30,000 20,000 వ్యూస్ అట్లా వచ్చినాయి అండ్ అవి షార్ట్ వీడియోస్ కాదు లాంగ్ ఫార్మాట్ వీడియోస్కి అండ్ ఒక్కొక్క వీడియో కూడా 8-10 నిమిషాల వీడియో అనమాట వాళ్ళు మిడ్ రోల్ యాడ్స్ కూడా పెట్టుకున్నారు అయినా కానీ ఒక సింగిల్ యాడ్ కూడా రావట్లేదు సో ఏంటి అని చెప్పేసి చెక్ చేయండి అన్న అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఈ వీడియోలో నేను దీని గురించి క్లియర్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఛానల్స్కి అయితే మానిటైజేషన్ అయినా ఉపయోగం లేదండి కొన్ని ఛానల్స్ అయితే నేను చెప్తాను అండ్ ఇప్పుడు రైట్ నౌ ఈ ఛానల్స్ ఏవైతే నా కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఛానల్స్ కూడా నేను దగ్గరుండి మానిటర్ చేస్తున్నాను అండ్ కొన్ని ఛానల్స్ మీద కొన్ని టెస్ట్లు అయితే చేసాం అంటే టెస్ట్లు అంటే నాకు తెలిసిన కొన్ని వర్క్లు అయితే నేను వాటికి అప్లై చేసి చూశాను అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అండ్ యాడ్స్ కూడా వస్తున్నాయి ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో నేను చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి మానిటైజేషన్ అయినా కానీ యాడ్స్ అయితే రావట్లేదు కొన్ని ఛానల్స్కి అవి ఏ ఛానళ్ళు ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తా అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రీచ్ అవుతుంది సో దట్ వాళ్ళు కూడా ఈ వీడియో నుంచి ఎంతో కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఛానల్స్ గురించి మీకు ఇక్కడ చూపించాలంటే చాలా టైం అయిపోతుంది సో ఒక ఛానల్ అయితే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఈ ఛానల్ చూడండి ఈ ఛానల్కి సబ్స్క్రైబర్ బేస్ చూడండి ఎంత ఉందో అండ్ అట్లాగే ఇతను పెట్టే వీడియోస్ కూడా చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అండ్ ఈ వీడియోకి చూడండి ఎన్ని వ్యూస్ వచ్చాయి చాలా వ్యూస్ వచ్చాయి అండ్ ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తే యాడ్ రావట్లేదు అండ్ ఇంకా వేరే వీడియోస్ కూడా ఓపెన్ చేసి చూస్తే యాడ్స్ అయితే రావట్లేదు మేజర్గా ఏంటంటే ప్రాబ్లం July 15th ఒక అప్డేట్ వచ్చింది నేను ఒక వీడియో కూడా చేశాను స్క్రీన్ మీద థంబ్నెయిల్ ఇస్తాను చూడండి సో ఇలా ఉంటుంది వీడియో July 15th ఒక అప్డేట్ వచ్చింది కదా ఈ అప్డేట్లో ఏంటంటే వీళ్ళు క్లియర్గా చెప్పారు నాన్ అథెంటిక్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అండ్ అట్లాగే మాస్ ప్రొడ్యూస్డ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో ఈ కంటెంట్కి మేము మానిటైజేషన్ ఇవ్వము అని చెప్పి క్లియర్గా చెప్పారు అండ్ అట్లాగే రియాక్షన్ వీడియోస్ మోస్ట్ ప్రాబబ్లీ రియాక్షన్ వీడియోస్కి కూడా వీళ్ళు మానిటైజేషన్ ఇవ్వమని చెప్పారు అంటే ఓవరాల్గా అసలు అప్డేట్ మొత్తం మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ఇక మీదట యూట్యూబ్లో ఉంటుంది నార్మల్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేసే కంటెంట్ ఉంటుంది చూసారా ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఏదన్నా వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి వాటికి రియాక్షన్ ఇవ్వటము లేకపోతే వాళ్ళ వీడియోస్ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి చేయటం సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని యూట్యూబ్ నుంచి తీసేస్తున్నారండి సో ఇక్కడ మేజర్గా యూట్యూబ్ చేసిన కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఛానల్స్కి రీయూజ్డ్ కంటెంట్ అని మానిటైజేషన్ తీశారు అయినా వినలేదు తర్వాత స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అండ్ స్కామ్ పాలసీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఛానల్స్ని టెర్మినేట్ చేశారు అయినా కొత్త ఛానల్ పెట్టుకొని వస్తూనే ఉన్నారు సో యూట్యూబ్ వాడు ఏం చేశాడంటే వీళ్ళ ఛానల్ మానిటైజేషను తీయొద్దు ఎట్ ద సేమ్ టైం ఛానల్ని టెర్మినేటు చేయొద్దు ఎంత చేసినా మనకి డబ్బులు రావనుకోండి ఏం చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినోడికి కాంటాక్ట్ అవుతారు నాలాంటి వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు వాళ్ళు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇలాంటి కంటెంట్ అది యూట్యూబ్ వాడు మానిటైజేషన్ ఇచ్చినా ఉపయోగం లేదండి అమౌంట్ కూడా రాదని చెప్పేస్తాం సో అలాంటప్పుడు ఏం చేస్తారు చచ్చినట్టు మనకి డబ్బులు కావాలి అని అంటే యూట్యూబ్ వాడు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడో ఏదైతే ఒరిజినల్ కంటెంట్ చేయాలి అని అంటున్నాడో ఖచ్చితంగా ఆ కంటెంట్ చేయాలి అంటే క్రియేటర్ అనేవాడు వాడంతటా వాడు మారిపోతాడు ఓకేనా సో ఇక్కడ మానిటైజేషన్ తీయరు ఎట్ ద సేమ్ టైం టెర్మినేట్ చేయరు ఛానల్ని కానీ మానిటైజేషన్ అయినా కానీ ఉపయోగం లేదనమాట సో నేనేమంటానంటే ఇప్పుడు నేను కొన్ని ఛానల్స్ చెప్తాను అలాంటి ఛానల్స్కి థ్రెట్ ఎక్కువ ఉందండి సో ఇప్పుడు కొన్ని ఛానల్సే అంటే నేను చెక్ చేసిన దాని ప్రకారం కొన్ని ఛానల్స్ అయితే కాంటాక్ట్ అయ్యారు అందరికీ లేదు ఇప్పుడు ఈ ఇష్యూ బట్ షూర్ ఖచ్చితంగా అందరికీ స్ప్రెడ్ అవుతుంది ఈ ఛానల్ మానిటైజేషన్ అయినా కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంది చూసారా ఖచ్చితంగా అన్ని ఛానల్స్కి
వర్తిస్తుంది. కానీ మేజర్గా ఈ జాగ్రత్తలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఏ ఛానల్స్కి థ్రెట్ ఉందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేవ నుంచి లేకపోతే గవర్నమెంట్ నుంచి అప్డేట్లు వచ్చినాయి అని చెప్పేసి స్క్రీన్ రికార్డ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి చేస్తారు చూసారా, అలాంటి ఛానల్స్కి చాలా డేంజర్ అండి. రెవెన్యూ అయితే రాదు. ఒకవేళ మీకు ఏదో రకంగా మానిటైజేషన్ అయినా ఆ కంటెంట్ని ఒరిజినల్ కంటెంట్ కింద డిక్లేర్ చేయరు. కాబట్టి అలాంటి వీడియోస్ చేసినా మీకు యాడ్స్ రావు అండ్ డబ్బులు రావు. ఒకవేళ మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అయినా కానీ కొన్ని రోజులు ఎట్లా వచ్చినట్టు అనిపిస్తుంది కానీ బట్ ఆల్గరిథం డిటెక్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా యాడ్స్ని ఫ్రీజ్ చేస్తుంది. ఓకేనా, మీకు మానిటైజేషన్ అయినా ఫుల్ మానిటైజేషన్ అయినా కానీ యాడ్స్ని ఫ్రీజ్ చేస్తుంది, అంటే యాడ్స్ని ఆపేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మీద వీడియోస్ చేస్తారు చూసారా, సో అలాంటి ఛానల్స్కి కూడా కొంచెం ఇబ్బంది, కొంచెం కాదు ఇబ్బందే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైట్ నో నేను చూపించే ఛానల్ ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మీద వీడియో చేసే అతనే. సో ఒకప్పుడు మంచిగా రెవెన్యూ వచ్చేది, అంటే ఒకప్పుడు పర్లేదు మంచిగా రెవెన్యూ వచ్చేది. బట్ ఇప్పుడు చూస్తే రెవెన్యూ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. ఈవెన్ ఇతనికి 20K 30K వ్యూస్ వచ్చినా కానీ ఆబ్వియస్లీ రెవెన్యూ అయితే ఫ్రీజ్ చేసేసారు. యాడ్స్ అయితే ఫ్రీజ్ చేశారు. యాడ్స్ రాకపోతే ఆబ్వియస్లీ రెవెన్యూ రాదు. ఓకేనా. అండ్ మూడోది ఏంటంటే మీరు ఏ కంటెంట్ అయినా తీసుకోండి, ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఫొటోస్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చి చేస్తారు చూసారా, సో అలాంటి కంటెంట్కి కూడా ఆబ్వియస్లీ మానిటైజేషన్ అయినా యాడ్స్ని ఫ్రీజ్ చేస్తారండి. సో ఇతనితో లైవ్ స్ట్రీమ్ పెట్టండి బ్రదర్, ఫేస్ క్యామ్ వీడియో ఉంటుంది కాబట్టి అందులో మ్యాక్సిమం ఫేస్ డిటెక్ట్ చేస్తారు. సో అది ఒరిజినల్ కంటెంట్ కింద డిక్లేర్ అవుతుంది. మీకు మ్యాక్సిమం యాడ్స్ వస్తే మీరు అసలు దాని గురించి వరీ అవ్వద్దని చెప్పాను. నేను చెప్పినట్టుగానే అతను లైవ్ పెట్టాడు. అతనికి ఇప్పుడు ప్రజెంట్ అయితే యాడ్స్ వస్తున్నాయి. ఏదైతే పర్టికులర్గా పెట్టిన లైవ్ స్ట్రీమ్కే యాడ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా నేను చెప్పేది అయితే ఇదే, మీరు ఫేస్ క్యామ్ వీడియోస్ చేయండి. మీకు ఈ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా యాడ్స్ రాకపోవటం, రెవెన్యూ రాకపోవటం అనే ఇష్యూ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా, కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేయండి సరిపోద్ది. అండ్ ఈవెన్ గుర్తుపెట్టుకోండి, ఇంత అప్డేట్ వచ్చింది కదా, ఈవెన్ నా ఛానల్లో నేను వీడియోస్ చేయకపోయినా కానీ నాకు రెవెన్యూ అయితే బాగానే వస్తుంది, మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అలా ఎలాగా అని మీరు అనుకోవచ్చు. నేను చేసిన పాత వీడియోస్ అల్గారిథం పుష్ చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేనేమంటున్నానంటే అల్గారిథంకి తెలుసు ఏ వీడియోని ముందుకు పంపించాలి అండ్ ఎవరు ఒరిజినల్ క్రియేటర్ అనేది అల్గారిథంకి తెలుస్తుంది. ఓకేనా. అండ్ నాట్ ఓన్లీ నేననే కాదు, ఇప్పుడు చాలామంది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే వాళ్ళ ఛానల్లో వీడియోస్ చేయకుండా కొంచెం హెల్త్ ఇష్యూ, కొంతమంది ప్రెగ్నెన్సీ అని ఆగిపోతూ ఉంటారు, కొంతమందికి ఏదో ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ వీడియోస్ కూడా రెగ్యులర్గా నాతో చెకింగ్ చేపిస్తూ ఉంటారు. మధు గారు వీడియో చేయట్లేదు ఏమన్నా అవుతుందా అని చెప్పి చెక్ చేసిన వాళ్ళ వీడియోస్ కూడా అల్గారిథం ముందుకు పుష్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో అంటే మీరు ఒరిజినల్గా కష్టపడితే ఆబ్వియస్లీ మీరు పని చేసినా చేయకపోయినా మీ కష్టమే మిమ్మల్ని ముందుకు నెట్టుద్ది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ కష్టపడి ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉంటే అల్గారిథం ఏం చేస్తుందంటే వీడియోస్ వీళ్ళు పెట్టట్లేదు కదా, ఆబ్వియస్లీ అల్గారిథం ఏం చేస్తుందంటే మీ పాత వీడియోస్లో ఏవేవి ఉపయోగపడతాయి జనానికి అని చెప్పి 24/7 పుష్ చేస్తూనే ఉంటుంది. కొత్త ఆడియన్స్కి మీ వీడియోస్ని పరిచయం చేయటం, వాళ్ళు ఒకవేళ మీ వీడియో చూసి లైక్ చేశారంటే ఆబ్వియస్లీ మీ ఛానల్లో ఇంకొక పాపులర్ వీడియో తీసుకొచ్చి వాళ్ళకి సజెషన్ పేజ్లో పెట్టడం, ఇట్లా చేస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆల్రెడీ July 15th అప్డేట్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు, ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకే మానిటైజేషన్ ఉంటుంది, వాళ్ళకే మేము ఇవ్వాల్సిన ప్రాఫిట్ కూడా ఎక్కువ ఇస్తాం. ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ మా సైడ్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఇస్తాం అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అయితే ఇక్కడ మానిటైజేషన్ అయినా యాడ్స్ని ఫ్రీజ్ చేశారనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడా చేయలేదు. బట్ కొన్ని థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పగలుగుతున్నాను. అండ్ ఆ పర్టికులర్ థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రాంగ్ అవ్వలేదు అండ్ ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం రాంగ్ అవ్వదు. సో ఇప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ అయినా యాడ్స్ ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే, అంటే మీ ఛానల్లో ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అని అనుకుంటే మీరేం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ముందుకు రండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే ఎందుకు చెప్తున్నావు అన్నానంటే, ఒకటి క్రియేటర్ ఫేషియల్ రికగ్నిషన్ ఉండాలండి. కంటెంట్లో ఎప్పుడైనా సరే క్రియేటర్ ఫేషియల్ రికగ్నిషన్ ఉండాలి. క్రియేటర్ కెమెరా ముందు కనిపించాలి. మీరు ఏది తీసుకొచ్చి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, ఈవెన్ తాజ్మహల్ని ఎలా కట్టాలన్నా, ఈవెన్ దుబాయ్ ఎలా వెళ్ళాలన్నా, లేకపోతే స్విమ్మింగ్ ఎలా చేయాలన్నా కానీ మీరు కెమెరా ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమవుతుందంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్రియేటర్ కెమెరాలో ఉన్నాడు కాబట్టి అతను ఎక్స్ప్లెయిన్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడి నుంచైనా థర్డ్ పార్టీ నుంచి తీసుకున్నా అది ఫేర్ యూజ్ పాలసీ కింద వెళ్ళిపోతుంది.
కాపీరైట్ ఇష్యూస్ రావు. రెండోది ఏంటంటే కాపీరైట్ సిస్టమ్స్కి చాలా ఈజీ అవుతుంది మీ కంటెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ కాపీరైట్ ఇష్యూస్ చాలా వరకు తగ్గుతాయి ఒకళ్ళ కంటెంట్ ఇంకొకళ్ళు కాపీ కొట్టకుండా ఉంటుంది అనమాట అట్లా. అండ్ ఈవెన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈవెన్ మీకు చాలామంది, మీ ఇప్పుడు చూసే చాలామందిలో కూడా నేను ఈ సజెషన్ మీకు ఇచ్చాను. మీరు ఫేస్ క్యామ్ వీడియోస్ చేయండి. నార్మల్గా మీకు వచ్చే రెవెన్యూ కంటే ఫేస్ క్యామ్ వీడియో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 2% రెవెన్యూ ఎక్స్ట్రా వస్తుంది. నార్మల్గా మీకు ఒక 10 రూపాయలు వచ్చాయనుకోండి నార్మల్ వీడియో చేస్తే, ఫేస్ క్యామ్ వీడియో చేస్తే మీకు 12-13 రూపాయలు వస్తాయి. అంటే ఎందుకంటే ఇది ఒరిజినల్ కంటెంట్ కింద డిక్లేర్ చేశారు కాబట్టి అడ్వర్టైజర్స్ కూడా ఒరిజినల్ కంటెంట్ మీద యాడ్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అల్గారిథంకి కూడా అదే చెప్తారు, ఒరిజినల్ కంటెంట్ మీదే ఎక్కువ యాడ్స్ వేయండి అని చెప్పేసి. ఈవెన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నార్మల్గా స్క్రీన్ మీద డీల్స్ ఇవి అవి చెప్పి చేసే వీడియోస్ కొన్ని ఉంటాయి. అంటే టెక్ ఛానల్స్లోనే కొంతమంది కెమెరా ముందుకు రాకుండా చేసే వీడియోస్ కొన్ని ఉంటాయి. ఆ వీడియోస్కి యాడ్స్ చాలా తక్కువ వస్తాయి. కానీ కెమెరా ముందుకు వచ్చి టెక్ ఛానల్స్ చేస్తూ ఉంటారు చూసారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రసాద్ బ్రో ఉన్నారు, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, లేకపోతే నాని ప్రభాకర్. సో ఈ బ్రదర్ వీళ్ళ ఛానల్స్ చూడండి, ఏదైనా మొబైల్ లాంచ్ అయినప్పుడు దాని గురించి వీడియో చేసినా, లేకపోతే ఏదైనా టెక్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చేసినా కానీ వాళ్ళ వీడియో ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఒక యాడ్ పడుతుంది. మీరు ఈవెన్ దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా మళ్ళీ ఒక యాడ్ పడుతూనే ఉంటుంది. సో మోటో యాడ్ కానీ, లేకపోతే రియల్మీ కానీ, పోకో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లా పడుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఒరిజినల్ కంటెంట్కి అంత క్రేజ్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ ఆగొద్దు, మీకు రెగ్యులర్గా అమౌంట్ రావాలి అని అంటే మాత్రం మేక్ షూర్ ఖచ్చితంగా మీరు కెమెరా ముందుకు రండి. అండ్ కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ ఎలా చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు బ్రో, సో ఫేస్ క్యామ్ వీడియోస్ ఎట్లా చేయాలి అనేది ఒక డెమో, అంటే ఒక వీడియో రూపంలో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం నెక్స్ట్ టాపిక్ ఈ ఫేస్ క్యామ్ వీడియోస్ ఎట్లా చేయాలి, అండ్ ఈవెన్ మొబైల్తో అయినా సరే కెమెరాతో అయినా సరే ఎట్లా చేయాలి అనేది ఖచ్చితంగా చెప్తాను. అండ్ వెరీ సూన్ మనం షూట్ చేసిన వీడియోని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఆ ఫోన్లో అయినా సరే ల్యాప్టాప్లో అయినా సరే ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది కూడా కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేశాను. థంబ్నెయిల్స్ ఎట్లా చేయాలి, వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి, ఈ బేసిక్ ట్యూటోరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి. అన్న మాకు ఆ వీడియోస్ కావాలి అని మీరు అంటే మాత్రం జస్ట్ మీ ఛానల్ పేరు మెన్షన్ చేసి అన్న నాకు ఆ వీడియోస్ కావాలని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం తొందరగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు అనమాట. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగొచ్చు. మేక్ షూర్ ఫాలో అవ్వండి, ఎందుకంటే మీరు ఫాలో అవుతే నేను ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీ మెసేజ్ చెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.